హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. కుకట్పల్లిలో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇంతకుముందు నేను కుక్కడపల్లిలో మెట్రో స్టేషన్ కింద చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అట్లాగే అమ్మాయిలు చాలామంది ఉన్నారనేసి వీడియో తీయడం జరిగింది. అయితే నిన్న జరిగిన పోలీసుల రైడ్లో ఓయో హోటల్లో మొత్తం తనిఖీలు చేస్తే 2 హోటల్లో దొరికారు వీళ్ళందరూ. వీళ్ళు కోర్టులో ఎవరు మేజర్ అయినా వెళ్ళొచ్చు కదా, అలా ఎలా ఉంటుంది అని అనడం జరుగుతుంది బయట సోషల్ మీడియా అంతా. కానీ ఇట్లా కంటిన్యూగా అందరూ ఒక బిజినెస్ లాగా చేస్తే ఖచ్చితంగా మేము కేసు చేస్తామని పోలీసులు చెప్పడం జరిగింది. అందుకనే వీళ్ళను పట్టుకొని మరి కేసు చేస్తారా మందలించి పంపిస్తారా అనేది తర్వాత విషయం. కానీ వీళ్ళ అమ్మా నాన్నలు చదువుకోమని హైదరాబాద్ పంపిస్తే వీళ్ళు పెళ్ళైనోళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే మా భర్తలు వదిలేశారు, మేము ఎలా బతకాలి అని మాట్లాడడం జరిగింది. అలా అనేసి ఇది ఒక్కటే పని కాదు, చాలా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు నలుగురు ఆటగాళ్ళు వీళ్ళని కూడా పట్టుకున్నారు. వీళ్ళ భార్యలు కానీ చుట్టాలు కానీ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి అది అర్థం చేసుకోవాలి. కానీ ఆ మెట్రో స్టేషన్ కింద కుక్కడపల్లి మెట్రో స్టేషన్ కింద చాలా అంటే చాలా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఓయో రూమ్స్లలో రైడ్లు కూడా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో, మీరు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పోలీసులు వార్నింగ్ అయితే ఇస్తున్నారు, ఖచ్చితంగా రైడ్ చేస్తాం, కేసు చేస్తాము, ఏ కోర్టు చెప్పినా ఏం చెప్పినా బిజినెస్ పరంగా బిజినెస్ చేసుకోవడానికి కాదు ఇది, ఇలాంటి చట్టాలు అలాంటి ముందుకు వచ్చినందుకు అనేసి చెప్పడం జరిగింది. మరి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి అయినా తెలంగాణ హైదరాబాద్లో మాత్రం రెగ్యులర్గా చెకప్ చేస్తాం, చెకింగ్ చేస్తామని మరి పోలీసులు అయితే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.